హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. సో మాస్క్ అంకుల్ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? కరెక్ట్గానే అయింది బ్రో. ఫస్ట్లో అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ బాగా ఆడతాడని. ఫస్ట్ వీక్ బాగానే ఉంది, అందరినీ బాగానే డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ వీక్లో నాగార్జున సార్ తిట్టారని చెప్పి మొత్తానికి గేమ్ డల్ అయిపోయింది. అసలు గేమే లేదు, మాట్లాడితే గొడవ పడడానికి ఎత్తుక్కుంటున్నాడు, ఏమీ దొరకట్లేదు. అండ్ అగ్ని పరీక్షలో గుండు చేయించుకున్నారు, టీషర్ట్ ఇప్పి తుడిచాడు బండలు, మళ్ళీ ఏమై అన్నీ స్టంట్లే బ్రో, ఏం లేదు. పైన పట్టారం లోన్ లొట్టారం అంటారుగా, అలా అయిపోయింది. చూసాం థర్డ్ వీక్లో ఏమైనా చేంజ్ చేద్దామని. అప్పటికి వీడియో బయట ఇప్పించారు కదా వాళ్ళ వైఫ్ నుంచి, అప్పుడు కూడా ఆయన ఏం చేంజ్ లేదు. ఇంకా పంపిస్తేనే బెటర్, ఆయన్ని కొత్త వాళ్ళు వస్తారు, బాగుంటుంది. అంటే చాలా వరకు ఏదో కంటెంట్ ఉంటుంది మాస్క్ మ్యాన్లో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఏం చెప్తారు దానికి? చాలామంది ఎక్స్పెక్ట్ చేసాం బ్రో, కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. ఆయన ఏం చేస్తాం, ఆయన అయితే గేమ్ అయితే ఏం లేదు, ఆట అసలు బాగాలేదు. ఎంటర్టైన్మెంట్ అంటారా, అది ఎప్పుడూ అయిపోయింది. ఆ జోన్ నుంచే వెళ్ళిపోయాడు ఆయన. అంటే మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? ఫేర్గానే జరిగింది బ్రో. నెక్స్ట్ శ్రీజ కూడా రెడీ అయ్యిద్ది. కామనర్స్ ఎవరు సరిగ్గా ఉండట్లేదు, అదైతే పక్క. కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు కానీ అందరూ ఫూల్స్ అయిపోతున్నారు. ఓకే. సో కామనర్స్ మనం చూసుకున్నట్లయితే కాలు మీద కాలు వేసుకొని నాగార్జున గారి ముందే కూర్చుంటున్నారు. సో శివాజీ గారు కూడా వార్నింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో దాని గురించి ఏమంటారు బ్రో? అది చాలా తప్పు బ్రో. ఇప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీసే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. మామూలుగా హోస్ట్ అని కాకపోయినా సెలబ్రిటీ స్టేటస్ కూడా తీసేసి మినిమం రెస్పెక్ట్ అది ఇవ్వకుండా వీళ్ళేదో సాధించేసినట్టు చేశారు. ఎవరికి సరిగ్గా పోట్రే అవ్వాలి, అందుకే కామనర్స్కి అంత లేదు ఇప్పుడు హైప్. సో అంటే ఎందుకంటారు ఈ కామనర్స్కు ఇంత ఛాన్స్ వచ్చినా కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు? ఏంటంటే ఒకసారి ఎంజాయ్ చేసేసారు ఫస్ట్ వీక్లో, అంతా అలవాటు అయిపోయింది, అందరూ లేజీ అయిపోయారు అంతే. రీతు చౌదరి, డెమోన్ పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటి? అదేముందలే బ్రో, అదంతా ట్రయాంగిల్ స్క్వేర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదో మోసం చేశాడని చెప్పి కళ్యాణ్ ఏదో అంటున్నాడు, కానీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు. అదే సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు. సంజన అయితే పద్దాకా ప్రాంక్ అని చెప్పి ఇప్పుడు ఆమె ప్రాంక్ అయిపోయింది. ఆమె నెక్స్ట్ రెడీగా ఉన్నట్టు ఎలిమినేషన్కి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ అయితే ఎంటర్టైనింగ్గా ఉన్నాడు, కొంచెం ట్రై చేస్తున్నాడు, చూడాలి. మీ ఓటు ఎవరికి? మీ ఓటు? నాకైతే ప్రజెంట్ ఇమాన్యుయల్ను ఇంకా మన బర్నీ గారు ఫేర్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. సో కప్పు బిగ్ బాస్ మీకు ఇస్తే ఎవరికి ఇస్తారు? ప్రస్తుతం అయితే అలా చెప్పలేను, ఇంకొన్ని వీక్స్ చూడాలి. అందరూ ఒకేలా ఉన్నారు, అంతా అలాగే ఉంది. ప్రజెంట్ అయితే బోర్ కొడుతుంది నాకు. లాస్ట్ వీక్ నుంచి అసలు చూడాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు.